ఇలా పేపర్ రోల్ ఉంటుంది. ఈ పేపర్ రోల్ కింద పడకుండా లాగేస్తారు. అల్లాకుంటే ఏమైందంటే పేపర్ రోల్ మన ట్రాన్స్పోర్టేషన్ ఊడిపోతుంది. ఊడిపోయినా మా పెట్టారు. ఈ కమిషనింగ్ కూడా మీరు సీల్ చేసి పెట్టాలి. ఒక సీల్ చేసి అడ్రస్ చేసి పెట్టాలి. మీరు పేపర్ రోల్ మార్చడానికి లేదు. కాబట్టి ఈ లాక్ మోడ్లో ఉందా లేదా చూసుకోవాలి. స్లీపింగ్ మోడ్లో ఉంటే లాక్ ఉన్నట్టు, స్టాండింగ్ మోడ్లో ఉంటే అది ఎప్పుడు తీస్తారు మీరు? మార్క్ పోల్ స్టార్ట్ చేసినప్పుడు మాత్రమే దాన్ని ఆన్ చేయాలి. దాన్ని ఆన్ చేసిన వెంటనే ఈవీఎం కనెక్ట్ చేయాలి. దాన్ని ఆఫ్ పొజిషన్ ఉంటే కూడా ఈవీఎం కనెక్ట్ చేయాలి. అది ఆన్ చేసి ఈవీఎంని కనెక్ట్ చేయాలి. ఇంకొకటి ఈ యొక్క సీలింగ్ సెక్షన్ ఎక్కడ ఇది సీల్ చేసి ఉండదు, అది ఓపెన్ అయి ఉంటుంది. తర్వాత ఇందులో ఒక బటన్ ఉంటుంది, చిన్నది 1 2 నెంబర్స్ బ్లాక్ బటన్ ఉంటుంది. మనకు అలవాటు ఉంటుందంటే బటన్ అలవాటు ఉంటుంది, నంబర్ ఏడో చిన్న రేడియో బటన్ లాగా ఇంకా ఉంటుంది. దాన్ని అటు ఇటు అనే ప్రయత్నం మాత్రం చేయదు. ఒకవేళ అటు ఇటు అన్నా కానీ 1 2 అనే నెంబర్స్ ఉంటాయి సార్, అది ఖచ్చితంగా 1 నెంబర్ మీదనే ఉండాలి. 1 నెంబర్ మీదనే ఉండాలి. అన్న ఒక ఊళ్ళో ఏం జరిగిందో 2 నెంబర్ జరిపింది, ఏదో చేసింది ఆయన ఇచ్చి ఇది చూడాలని దాన్ని అటు ఇటు అని మర్చిపోయాడు. 2 నెంబర్ మీద అడగాలి. ఇక్కడ ఒక మాట అది 1 నెంబర్ మీదే ఉండాలి. 1 నెంబర్ ఉండాలి. బటన్స్ లాగా ఉంటాయి. ఈ ఒత్తి పెట్టాల్సిన అవసరం ఏం లేదు సార్. మామూలుగా వైర్ పట్టుకొని రెడ్ సైడ్ అంటూ బ్లాక్ సైడ్ పట్టుకోదు, ఎక్కడ సౌండ్ వస్తుంది. ఇది ఇష్టపెట్టినా పడదు. ఇది కొంచెం గట్టిగా ఉన్నా పట్టినా పట్టినా చూసుకో. చూసిన తర్వాత మనం సీయూని వీవీ ప్యాడ్ కనెక్ట్ చేసాం. వీవీ ప్యాడ్ని వీవీ కనెక్ట్ చేస్తాం. బ్యాటరీ నుంచి కనెక్ట్ చేస్తాం. చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఆన్ చేస్తాం. ఈ కంట్రోల్ ఆన్ చేయండి. ఆన్ చేసినప్పుడు లాక్ తీసుకుంటేనే ఆన్ అవుతుంది, లేకపోతే కాదు. అప్పుడు అందులో బ్యాటరీ స్టేటస్ అన్నీ ఉంటాయి. అయితే ఇప్పుడు జరుగుతున్నప్పుడు ఏమైందంటే ఇది ఆన్ అయిన తర్వాత ఈ డిస్ప్లే మీద ఈ క్రిస్టల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అని డయాగ్నోస్ చేస్తా ఉంటాం. అక్కడ ఎక్కడ మధ్యలో ఒక బల్బ్ పోయినా కానీ ఎర్రర్ చూపిస్తుంది. డేట్ అండ్ టైం పడుతుంది. సీరియల్ నెంబర్ ఆఫ్ సియు, ఈ సియు యొక్క సీరియల్ నెంబర్ పడుతుంది. క్యాండిడేట్స్ ఎంతమంది చూపిస్తుంది, మనకు కట్ట మంది 16 మంది ఉన్నారు. బ్యాటరీ పర్సెంటేజ్, బ్యాటరీ హై 91% ఉన్నది. అందరికి కొత్త బ్యాటరీ పెట్టేస్తారు సార్. కమిషనింగ్లో కొత్తవి పెడతారు. డిస్కవరింగ్ యూనిట్స్ దీనికి ఏమేమి కనెక్ట్ చేసామో చెప్తారు. ఒకటి VU1, VV ప్యాడ్ 1, ఒక VV ప్యాడ్ కనెక్ట్ చేసాం, ఒక VU కనెక్ట్ చేసాం. VU1 GNA టెస్టింగ్ ఓకే, VV ప్యాడ్ GNA టెస్టింగ్ ఓకే. EVM is ready. EVM is ready. అయితే కొన్ని ప్రాంతాల్లో నాకు చిన్న ఎక్స్పీరియన్స్ అది మన మాటలు ఎక్కడ ఉండదు. ఈయన సోల్పురం కాదు ఈవీఎం అన్నట్టు మూడు మండలం పొద్దున్న 6 గంటలకు ఫోన్ చేసి సార్ ఈవీఎం ఆన్ పడుతుంది, గ్రీన్ లైట్ వస్తుంది. ఇది బటన్ ఆన్ చేస్తే గ్రీన్ లైట్ రాదు, అంటే దానికి పవర్ సప్లై కావట్లేదు. నెక్స్ట్ మనం ఏం పోయి ఏం చేసిందే లేదు. ఈ బ్యాటరీ ఏమి కొంచెం ఇట్లా ప్రెస్ చేసినట్టు ప్రెస్ చేస్తే కరెక్ట్ అయిందా, చిన్న ఎర్రర్, అది చిన్న ఎర్రర్ కొంచెం ఇట్లా ప్రెస్ చేస్తే అది కరెక్ట్ అయిపోతుంది. అట్లా కూడా చూడండి ఒకసారి. కనెక్ట్ అయిన తర్వాత మీరు 80% కూడా బ్యాటరీ సెక్షన్ 80% అయిపోతుంది సార్. ఈ బ్యాటరీ సెక్షన్ 80% ఇప్పుడు అని లేదు, కంపల్సరీ ట్యాగ్ చేసి ఉంటుంది. తర్వాత ఇటు సైడ్ క్యాండిడేట్ సెక్షన్ పార్ట్ ఉంటుంది సార్, ఇది కూడా ఇప్పుడు అని లేదు. ఈ రెండు సీల్ చేసే ఉంటాయి. మొత్తం పోయి ఇక్కడ తర్వాత మీకు ఇచ్చిన ఈఎంకి ఈ పింక్ సీల్ ఉందా లేదా చూడండి సార్. ఇది డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫస్ట్ లెవెల్ ప్రారంభం స్టిక్కర్ వేస్తాడు, అది ఉందా లేదా చూడండి. అది బీజు కూడా ఉంటుంది కింద, బీజు వాళ్ళ కూడా వేస్తారు.
అది కమిషన్లో ఎక్కడ ఇస్తారు ఉన్నాయా లేవో చూసి చెక్ చేసుకోండి. ఇప్పుడు యాక్చువల్గా మనం మాక్ పోల్కి వెళ్తాం. మాక్ పోల్ ఇప్పుడే వెళ్తాం సార్, మనం చేసే వెళ్తాం. ఖచ్చితంగా మాక్ పోల్ సర్టిఫికేట్ ఖచ్చితంగా రాయాలి సార్. ఒకటి నాకు కూడా పడదా 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 సీరియల్ నెంబర్ ఒకటి ఇట్లా టిక్స్ పెట్టమని నెంబర్స్ సీరియల్ నెంబర్స్ 1 2 3 4 కౌంట్ వచ్చేసి ఎన్ని ఓట్ చేస్తాండి ఎవరు చేస్తుండు? 4వ పేరు చేస్తుంది. 4వ నెంబర్ కూడా ఒకటి రాయండి. అట్లా 1 2 3 4 తీసుకొని చేస్తే అయిపోయా. నెక్స్ట్ క్లోజ్ వచ్చిన తర్వాత టోటల్ మాత్రం పని చేశారు. మీరు క్లోజ్ వచ్చిన టోటల్ వస్తుంది. దాని విషయాలు కంప్లీట్ చేశారు. ఒక బ్యాగ్ ఇస్తున్నారు నాకు. ఇందులో క్లోజ్ బటన్, రిజల్ట్ బటన్, ప్రింట్ బటన్, క్లియర్ బటన్ ఉంటాయి. ఆర్డర్ సిఆర్సి ఆర్డర్ అంటే ఫస్ట్ సి అంటే క్లోజ్, క్లోజ్ రిజల్ట్ క్లియర్ సార్. అది కాకుండా పెట్టుకోవాలి. క్లోజ్ రిజల్ట్ క్లియర్. ఫస్ట్ క్లోజ్ చేయాలి, నెక్స్ట్ రిజల్ట్ ఇవ్వాలి. టోటల్ కోల్డ్ అవుట్స్ 14 అంటే ఫోన్ క్లోజ్ అయిన తర్వాత రిజల్ట్ ఇస్తాం. సార్ రిజల్ట్ ఎన్నిసార్లు వచ్చాను? రిజల్ట్ ఎన్నిసార్లు ఇచ్చిన తర్వాత డౌట్ మళ్ళీ కూడా సంతకాలు తీసుకోవాలి. సంతకాలు తీసుకొని మీ ప్రిసైడింగ్ ఆఫీసర్ పెట్టాలి. పెట్టిన తర్వాత దీన్ని గ్రీన్ కలర్ కిందికి వస్తున్నట్టుగా ఇన్సర్ట్ చేయాలి. సీరియల్ నెంబర్ ఎటువైపు ఉందో అటువైపు గ్రీన్ కలర్ కిందికి వస్తున్నట్టుగా ఇట్లయితే ఎక్కించిన తర్వాత బయట కూడా పెట్టండి. మళ్ళీ పెట్టి దీంతో వస్తుంది పైన మాత్రం చదువుకుంటాడు. కింద కొంచెం ఎక్కువ పర్లేదు, కింది లేయర్ ఎక్కువ పర్లేదు. పైన మాత్రం ఈ డోర్ కొంచెం ఉంటాడు. చూసిన తర్వాత నేను గట్టిగా నొక్కండి. నొక్కిన తర్వాత దీనికి అడ్రస్ ట్యాగ్ వేయాలి. స్పెషల్ ట్యాగ్ ఈ స్పెషల్ ట్యాగ్ని ఇక్కడ హోల్ ఉంటుంది. దీనికి దారం పెట్టి
ఇప్పుడు ఇందులో నుంచి దారం తీసుకోవాలి. ట్రైనింగ్లో ఉంది ఇందులో నుంచి దారం తీసుకొని 4 ఈ స్పెషల్ ట్యాగ్ కట్టి ఈ స్పెషల్ ట్యాగ్ ఇందులో పెట్టాలి. మా రూమ్లో ఉంటుంది ఈ డబ్బులు పెట్టాలి. ఈ స్పెషల్ ట్యాగ్ క్లోజ్ బటన్ కనిపిస్తే ఎట్లా పెట్టాలి? మాకే ఆర్మీ వెంకటేశ్వర ఎక్కుంటే బట్టలు పెట్టాలి. ఓకే రైట్ సార్ ఇది పెట్టేసి అవుటర్ డోర్ క్లోజ్ చేయండి. అవుటర్ డోర్ క్లోజ్ చేసి దీనికి అడ్రస్ ట్యాగ్ వేస్తాం. దీనికి అడ్రస్ ట్యాగ్ వేస్తాం. వేసిన తర్వాత స్ట్రిప్ సీల్ వాడతాం. ఇది స్ట్రిప్ సీల్ సార్. స్ట్రిప్ సీల్లో ఏ బి బి వెనక సి లాస్ట్ క్యూ ఇది వేయాలి. ఒకటి నమ్మలేదు. సరే దీనికి ఎట్లా వేయాలంటే ఈ ఏ వెనకాల స్టిక్కర్ ఉంటుంది. నాకు తీసేస్తాం. ఏ వెనక ఉంటుంది, ఏ పైన ఉంటుంది, ఏ పైన స్టిక్కర్ ఉంటుంది, ఏ పైన ఉంటుంది. స్టిక్కర్ తీసేసి అతికించాలంట. అతికేది ఇట్లా పెట్టండి. మామూలుగా పెట్టిన తర్వాత ఏ కనిపిస్తుంది పెట్టండి సార్. ఏ కనిపిస్తుంది ఇట్లా పెట్టండి. ఈ పేపర్ మొత్తం తప్పకుండా పెట్టాలి. పెట్టి దాని మీద గమ్ స్టిక్కర్ తీసేసి ఇందాక అన్ని అంతే. ఇది ఎక్కువ అయింది కదా, ఎక్కువ అయితే ఫోన్ చేయండి. పర్లేదు 2-3 మంటలు పడితే పెట్టిన తర్వాత ఈ పక్కన బీ కనిపిస్తుంది కానీ ఆ బీ మీద ఉన్న స్టిక్కర్ తీసేసి దీని మీద స్టిక్కర్ తీసేసి దీన్ని నెట్ తీసుకొచ్చి దీన్ని పక్కనానికి వస్తుంది. అంటే సి కనిపిస్తుంది. సి కనిపిస్తే సి మీద స్టిక్కర్ తీసేసి ఈ పై కవర్ని తింటారు. పై కవర్ అక్కేసిన తర్వాత ఇంకా నేను తీసుకొచ్చి చుట్టూ నింపి डी ఉండాలి. डी మీద స్టిక్కర్ వేసేసి క్లోజ్ కూడా క్లోజ్ కాకుండా ఇక్కడ ఇది